ఇది స్టోరీ చెప్పారా కేసీఆర్ గారికి? ఆ! ఇలా కూర్చున్నాం కేసీఆర్ గారితో మాట్లాడాను. ఏమన్నారు ఆయన? నా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసిందే కేసీఆర్ గారు. అవును, అది చూసాను. కేసీఆర్ గారు రిలీజ్ చేశారు. ఆయన పాట విన్నారు, కథ తెలుసుకున్నారు. త్వరలో ఓటీటీ ద్వారా ఆయనతో కూర్చొని సినిమా చూస్తా కూడా. అది కూడా ఒక పోస్ట్ రాబోతుంది అన్నమాట ఇన్స్టాలో వస్తుంది కొన్ని రోజులు. వస్తుంది మోహన్ చూడండి ఎలా వెళ్ళిపోతుంది 1000 వాట్స్ బల్బ్ లాగా. వస్తుంది. సో ఈ మూవీకి అంటే ముందు మూవీని కొంచెం పక్కన పెడితే స్టార్టింగ్ అసలు రాకేష్ ఎలా వచ్చారు మీ స్టడీస్ తర్వాత? మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. 10th లోనే నాకు బ్రేక్ పడాల్సిన అవసరం వచ్చింది. అంటే చదువుకునే అంత మనీ కానీ లేకపోతే అంత కుటుంబం అంత నాకు ఏం లేదు, స్టెబిలిటీ లేదు. దానివల్ల నేను ఏం చేశానంటే మిమిక్రీ స్టేజ్ మీద అక్కడ చేస్తూనే మ్యూజిషియన్ కళ్యాణ్ గారని వరంగల్లో ఉంటారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యేవాడిని. మీరు వరంగల్ ఆయన లోకలే. ఓకే. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ శివనగర్ అని ఉంటుంది. అక్కడ వివేకానంద్ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్ మొత్తం 10th తర్వాత ఇక బలవంతంగా చదవాల్సి వచ్చింది. ఆ చదవడం కూడా ఏంటి, ఆ మిమిక్రీలు ఆ స్టేజీలు అవి చేయడానికే చదివా తప్ప. ఇక దాని తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో అదే చెప్పాగా ఈవెంట్ కంపెనీలో అసిస్టెంట్ దగ్గర నుంచి ఓకే అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇలా ఈరోజు మీ ముందుకు ఇలా కూర్చున్నా. ఓకే, సూపర్. సో అసిస్టెంట్ దగ్గర నుంచి మళ్ళీ మా మ్యూజిక్లో చేశారు కదా? మా మ్యూజిక్లో అక్కడ ఎన్ని ఇయర్స్ చేశారు? అక్కడ ఒక 7 years చేశారండి. అంటే డైరెక్ట్గా యాంకర్గా జాయిన్ అయ్యారు అక్కడ? లేదు. అక్కడ ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్లో మిమిక్రీ కార్టూన్స్కి వాయిస్ వచ్చేవి అప్పట్లో. ఓకే. అప్పుడు ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉండేది. కార్టూన్స్ వచ్చేవి, వెనక రాజకీయ నాయకుల వాయిస్లు అవన్నీ వచ్చేవి. అలా చేస్తూ నాకు మా జూనియర్స్ అని ఒక ఛానల్ పెట్టారు. అందులో యాంకర్గా అవకాశం వచ్చింది. వెంట్రులాక్విజం, నేను వెంట్రులాక్విస్ట్ని. వెంట్రులాక్విజం చేసే అవకాశం వచ్చింది. అలా మెల్లమెల్లగా అందరిని పరిచయం చేసుకుంటూ యాంకర్గా అందరం ప్రోత్సాహంతో తర్వాత వన్స్ జబర్దస్త్ స్టార్ట్ అయ్యేసరికి అందరికి ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జబర్దస్త్ ద్వారా అందరికీ పరిచయం అయ్యాం. మీరు ఇంకొన్ని గొప్ప మూవీస్ తీయండి, ఇంకా అంటే ఎన్ని అవార్డ్స్ వచ్చినా స్టిల్ మా వరకు జబర్దస్త్ రాకేష్ గారు అంటే ఆ అభిమానం, ఆ ప్రేమ అంతా అలానే ఉంటుంది. నాకు అన్నం పెట్టింది అంతే కదమ్మా. జబర్దస్త్ అనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు అన్నం పెట్టింది. నాకు రక్తం బ్లడ్, ఇప్పుడు ఇందులో తిరుగుతుందంటే వాళ్ళ పెట్టిన అన్నమే కదా. మళ్ళీ వాళ్ళు లేకపోతే మనం ఈరోజు ఈ సినిమా స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. ఈ లైట్ల మధ్య ఇంత పెద్ద ఛానల్లో ఇంత ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి మేము వచ్చేవాళ్ళం కాదు. ఒకసారి మేము వెనక్కి తిరిగి చూసి ఎవరా మేము అనుకుంటే ఇంకెంతమంది ఉన్నారు, మాకన్నా గొప్ప టాలెంటెడ్ ఉన్నారు. కాకపోతే ఆ అవకాశం మాకు ముందు వచ్చింది. వాళ్ళకి వెనక కొంచెం లేట్ అయినా కూడా వస్తుంది తప్ప మాకు ముందు వచ్చింది మల్లెమాల రూపంలో. సో మేము ఎప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. జబర్దస్త్ టీం వాళ్ళు కానీ మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు మూవీకి ఎలా సపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు నా వెనక లేకపోతే అంత ధైర్యం చేసేవాని కాదు. ఫస్ట్ పాయింట్, నా కుటుంబం ఎంత సపోర్ట్ చేసిందో నా జబర్దస్త్ ఫ్యామిలీ నన్ను అంత సపోర్ట్ చేశారు. నా ఒక్క సినిమా కాదండి, నా జబర్దస్త్లో నాలాగా హీరోలు ఇంకా చాలామంది వస్తారు, రైటర్లు వస్తారు. జబర్దస్త్లో అందరూ మల్టీ టాలెంట్. ఒక్కొక్కరు నిప్పు కనం ముట్టుకున్నారంటే మండిపోయే టాలెంట్ ఉంటుంది అందులో. ఎందుకంటే మా స్కిట్లు మేమే రాసుకుంటాం, మేమే ప్రాక్టీస్ చేయించుకుంటాం, మాకు మేమే డైరెక్టర్లో, మాకు మేమే రచయితలో, మాకు మేమే అన్నీ. మా దగ్గర మల్టీ. ఎవరైనా వేయకపోతే ఆర్ట్ సెట్ వేయకపోతే మేము కూడా సెట్ వేసుకుంటాం. అలా ప్రతి ఒక్క టీం లీడర్లో పనిచేసే కంటెస్టెంట్లు టాలెంటెడ్. సో మొన్న ఒక సినిమాతో మా వేనన్న, ఇప్పుడు నేను, నెక్స్ట్ ఇంకా చాలామంది ఈ ఇన్స్పిరేషన్తో ధైర్యం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. సూపర్. సో ఇక ముందు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సంక్రాంతిలో ప్రకటిస్తాను నా 2వ సినిమా. ఒక మంచి బ్యానర్లో నా మళ్ళీ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్ నా బ్యానర్లోనే దేవుడి దయ తలిస్తే ఒక పెద్ద బ్యానర్తో టైఅప్ అయ్యి ఒక మంచి సినిమా 3 భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లో రిలీజ్ చేయాలని నా కోరిక. డెఫినెట్గా 3 భాషల్లో ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా నేను త్వరలో చేస్తాను. కేశవ చంద్ర రమావత్ మీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అనేది నాకు ఈ ఒక్క మాటతో అర్థమైపోయింది. ఎందుకంటే మామూలుగా ఒక మూవీ తీసిన తర్వాత ఇంకా ఆలోచిద్దాం, కొంచెం గ్యాప్ తీసుకొని ఆలోచిద్దాం అంటారు. కాకపోతే కాదు, ఇంకా గ్యాప్ వద్దు, మనం నమ్మకం ఉంది, మన స్క్రిప్ట్ పైన నమ్మకం ఉంది, మన మూవీ పైన నమ్మకం ఉంది అన్నప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి. సో ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది? మంచి స్టోరీ, ఎమోషనల్. ఇది ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ కదా, దీన్ని మించి ఉంటుంది ఆ స్టోరీ. ఓకే, దీన్ని మించి అసలు తగ్గేదేలే. అమ్మో, మంచి బ్రహ్మాండమైన స్టోరీ. మళ్ళీ ఒక చక్కని క్లీన్ అండ్ నా నుంచి ఏదైతే ఆశిస్తారో ఒక కుర్రాడి ఇది, అది మళ్ళీ ఆ సినిమాలో ఉంటుంది డెఫినెట్గా. నిజంగా కేశవ చంద్ర రమావత్ ఆ విలేజ్ని చూస్తుంటే మేము కూడా ఊర్లో ఉన్నాము, ఫీల్ అయ్యాము. అంత చక్కగా బికాస్ ఆఫ్ ఓన్లీ గరుడవేగ అంజీ గారి మ్యాజిక్. ఓకే,
సినిమా అంతా బ్యూటిఫుల్గా రావడానికి కారణం డైరెక్టర్ అంజి గారు. గారు. ఆయన లేకపోతే ఈ సినిమా అనేది లేదు. ఆయన నేనెంత కష్టపడ్డానో ఈక్వల్ నాకు మించి ఆయన కష్టపడ్డారు గరుడవేగ అంజి గారు. అంటే ఒప్పుకున్నారా మీరు స్టోరీ చెప్పిన వెంటనే ఆయన? ఆయన ఒప్పుకోబట్టే నా సక్సెస్ అక్కడే అయిపోయింది. సో ఆయన ఆల్మోస్ట్ సక్సెస్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ సినీ ఫోటోగ్రాఫర్, ఆయనకంటూ పేరుంది. నిజం చెప్పాలి అంటే ఆయన నన్ను నిలబెట్టారు. సో మిమ్మల్ని నిలబెట్టారు, మీరు మూవీని నిలబెట్టారు, అవును. అందరు కలిసి. అవును. సో ఇలాంటి మూవీస్ మీరు మరెన్నో చేయాలి, మమ్మల్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయాలి, Yeah. అండ్ ప్రజల్లో ఇలా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా Thank you ఆల్ ది for your బెస్ట్. time. నెక్స్ట్ Thank you సినిమాలో అండి. మళ్ళీ కలుద్దాము. సో మర్చిపోకుండా ఈ నెల 28న ఆహాలో నా సినిమా చూసి బ్లెస్ చేయండి.